శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ప్రధాన గ్రహమైనటువంటి శుక్రుడు జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్యన తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి సుమారుగా 27 రోజులు సంచారం చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ రాశి వారికి జీవితంలో కొన్ని కొత్త మార్పులు, కొత్త అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అవుతూ ఉంటాడు. సహజ ధనకారకుడైనటువంటి ఈ గురువు అష్టమాధిపతిగా లాభస్థితి అవటం వల్ల ఈ రాశి వారికి గురువు ఒక ఆకస్మిక ధన లాభాన్ని ఇవ్వడానికి కారణమవుతుంటుంది. అలాగే మీ యొక్క సంతాన సంబంధించిన విషయాల్లో అంటే గురువు సంతానకారకుడు కాబట్టి లాభాధిపతిగా సంతాన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ ఉన్నటువంటి మీ పిల్లలకి ఏదైనా కొత్త అభివృద్ధి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అటువంటివి రావచ్చు. సంతానాన్ని ఆశిస్తున్నటువంటి దంపతులకి సంతానం కారణమవుతుంది. సో ఇది ప్రధానంగా ఎలా ఉంటుందంటే ఈ గురువుతో ఈ శుక్రగ్రహం కలియటం వల్ల మీకు జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆర్థిక పరంగా కొత్త అభివృద్ధి కారణమవుతూ ఉంటుంది. ఎవరైతే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారాలు అంటే ఏదో బిజినెస్ చేస్తుంటారు, ఉద్యోగం చేస్తుంటారు, దాని నుంచి వేరే వృత్తిలోకి మారాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఇది ఎక్కువగా ప్రస్తుతం ఏంటంటే ఈ శుక్రుడు అటు సినిమా రంగానికి, కళలకి, టీవీ మీడియా రంగానికి కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు చంద్రుని యొక్క రాశి కర్కాటక రాశిలో ప్రవేశించడం అంటే చంద్రుడు కూడా సినిమా పరిశ్రమకి, మీడియాకి కారణమవుతుంటాడు. కాబట్టి మరి మీరు ఏదన్నా ఈ మీడియా రంగంలో కానీ, సినిమా టీవీ రంగంలో కానీ, లేదంటే ఫైనాన్స్ రంగంలో కానీ ప్రవేశించాలనుకుంటే ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో గురుస్థితి వల్ల గురువు అక్కడ ఉచ్చస్థితిలో అత్యంత బలవంతుడై ఉన్నాడు. ఈ స్థితిలో మారినటువంటి గురువు, ఈ స్థితిలో మారినటువంటి శుక్రగ్రహం ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువుని కలియటం వల్ల మీ జీవితంలో ఒక గొప్ప మార్గదర్శకుడు, ఒక గురువు అవ్వచ్చు, మీ తండ్రి గారు అవ్వచ్చు, లేదంటే మీకు ప్రధానంగా మీరు ఇండస్ట్రీలో ఉంటే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఏదన్నా బ్యాంకులో ఉంటే మీ పై అధికారి అవ్వచ్చు, మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు సహజంగా వివాహకారకుడు. అంటే మగవారి జాతకంలో ఈ శుక్రుడు స్త్రీకారకుడు అంటే భార్యాకారకుడు అవుతుంటాడు. అబ్బాయిల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత అనుకూలమైనటువంటి, అంత అదృష్టవంతులైనటువంటి భార్య రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఏదో ఉచ్చస్థితిలోనో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం వివాహం తర్వాత చాలా గొప్ప మార్పుకి రావడం, అభివృద్ధి చెందడం కారణమవుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో ఈ శుక్రుడు నీచలో ఉండో, శత్రుగ్రహాలతో కలిసో, పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం వివాహం తర్వాత చాలా స్ట్రగుల్ ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఎవరైతే ప్రస్తుతం వివాహ జీవితంలో వివాహపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, లేదంటే కొంతవరకు సెపరేషన్ కోసమో, లేదంటే జీవితాంతం కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి జీవితంలో తిరిగి మళ్ళా మీ యొక్క వివాహ జీవితం మళ్ళా చక్కబడి మళ్ళీ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా గడపడానికి కారణమవుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ఏమవుతుందంటే ఇప్పుడు శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాడు 3వ స్థానంలో. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు అటు 3వ భావాన్ని, అటు 7వ భావాన్ని, 11వ భావాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 3 అన్నది పరస్పర అంగీకారం, ఒక అగ్రిమెంట్ లాంటిది 3వ స్థానం. అందువల్ల ఇప్పుడు ఏదైనా మీరు కొత్త వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, ఆల్రెడీ విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవాలని సంప్రదింపులు జరుగుతున్నా, కమ్యూనికేషన్ లాంటివి ఉన్నా కూడా ఇప్పుడు 3వ స్థానం అనుకూలంగా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మళ్ళా మీరు మీ జీవిత భాగస్వామితో రాజీ పడడానికి ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక 7వ స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహానికి ఖచ్చితంగా మీకు దగ్గరలోనే పరస్పరం పరిచయం ఉన్నటువంటి వివాహ సంబంధం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా లాభస్థానం అన్నది
వివాహ బంధాన్ని బలపడడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల మరి ఈ వృషభ రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కంప్లీట్గా ఈ వివాహం కుదిరే అవకాశం ఉంది. వివాహం డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళా రాజీ పడాలనుకుంటే తిరిగి వాళ్ళ జీవితం రాజీ పడే అవకాశం ఉంది. ఇక ఇంకొక పెద్ద అవకాశం ఏంటంటే ఈ రాశి వారికి ప్రధానంగా ఇది స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. మరి కొంతకాలంగా ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు, అంటే భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొంత మంచి ఫలితాన్ని ఇవ్వడం జరగడం లేదు, ఏదో విధంగా డిలే అవుతుంది. ఏ రెండు విషయాల్లో, ఒకటి విదేశ ప్రయత్నాల్లో, రెండవది ఉద్యోగ ప్రయత్నాల్లో డిలే అవుతుంది. అది ప్రధానంగా మీరు విదేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది అన్నది జరుగుతుంది. అటువంటి వారికి ఇప్పుడు ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గురువుతో కలిసినటువంటి శుక్రుడు ఈ దృష్టి శని భగవాన్ ఇది పడడం వల్ల అటు ఉద్యోగ ప్రయత్నాలు అటు వివాహ ప్రయత్నాలు కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు పాత మిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంది, వాళ్ళ సహకారం లభిస్తుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల మీ జీవిత విధం కూడా మారే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఎవరైతే జీవితంలో కొత్త మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి, అంటే అది వివాహ విషయం అవుతూ, ఉద్యోగ సంబంధించింది అవుతూ, పుణ్యక్షేత్రాలకు సంబంధించింది అవుతూ, మీ జీవితాశయం నెరవేరడానికి అలాగే మీ వృత్తి మారడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఏదైనా గోచార రీత్యా సంచరించే గ్రహాలు మనకి అనుకూలమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే దుస్థానాలు పాపస్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ ఆ గ్రహాలకి తగు విధంగా పరిహారం చేసుకున్నప్పుడు ఆ గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక శుభగ్రహాన్ని మనం తొందరగా పరిహారం చేసుకోవడం వల్ల ఆ ఫలితం మనకి చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి పరిహారం చేసినా కూడా ఆ పరిహారం అన్నది మనకి లభించదు. బట్ ఏదైనా ఈ రోజుల్లో ఈ పరిహారం అన్నది చిన్నది కానీ పెద్దది కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప మీ తరపున ఇంకొకరు చేశారు అన్నప్పుడు మాత్రం ఆ ఫలితం 99% దక్కకపోవచ్చు, కొద్ది శాతం అన్నది వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఏదైనా ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే మంచిది. అలాగే ఒక లగ్నానికి అనుకూలమైనటువంటి గ్రహం పరిహారం చేసుకుంటే చాలా సులభంగా వస్తుంది. వ్యతిరేక గ్రహాలకు పరిహారం మాత్రం కేవలం దానం రూపంలో చేస్తే ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనకి శుక్రుడు శుభగ్రహం, గురువు శుభగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత చాలా తొందరగా పొందే అవకాశం ఉంది. ఎవరైతే మరి రెండు కూడా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో లేదు నిరుద్యోగపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మరి మీరు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు బేగా అనుగ్రహించే అవకాశం ఉన్నది. అంటే మరి ఇప్పుడు శుక్రగ్రహానికి పరిహారం అంటే మరి శుక్రగ్రహానికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతుంది. అందుకని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహం, అంటే ఈ సమయంలో కాదు జీవితాంతం మీకు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే శుక్రవార నియమం పాటించవలసి ఉంటుంది. ప్రధానంగా శుక్రవారం రోజు చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలక స్నానం చేయడం, కొత్త బట్టలు అంటే గతం రోజు విడిచిపెట్టిన బట్టలు కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్త అవ్వచ్చు, ఉతికి ఇస్త్రీ చేసిన అవ్వచ్చు, కొత్త బట్టలు ధరించవలసి ఉంటుంది. ఆ రోజు ఏ విధంగా కూడా మరి అబద్ధం చెప్పడం కానీ, స్త్రీలను దూషించడం కానీ, లేదంటే ఈ ఇంట్లో ఈ వంట బాగలేదు, ఈ కూర బాగలేదు అనే స్త్రీలను వేధించకుండా ఉండడం మంచిది. ఆ రోజు మీరు చక్కగా కనకధారా స్తోత్రం అన్నది చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా ఏ సమయం మీకు అనుకూలిస్తుందో ఆ సమయంలో శ్రద్ధగా 41 రోజులు చదవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఉంది. తొందరగా మీకు అనుకూలించాలంటే మీ ఆడపడుచును కానీ, మీ అమ్మగారిని కానీ,
లేదంటే మీ అత్తగారు వరుస అయిన వాళ్ళని ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి ఆహ్వానించి వారి చక్కగా భోజనం ఇచ్చి ఒక మంచి స్వీట్ బాక్స్ అంటే శనగపిండితో చేసినవి కానీ ఏదో ఒక స్వీట్ బాక్స్ కోవా స్వీట్ కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. స్వస్తి.